తలపెట్టినటువంటి తెలంగాణ బంద్కు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా అన్ని జిల్లాలలో పాల్గొని ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆ యొక్క బిల్లు రాష్ట్ర శాసనసభలో పెట్టినటువంటి సందర్భంలో మొట్టమొదటిగానే అన్ని పార్టీల కన్నా ముందు భారతీయ జనతా పార్టీ శాసనసభలో మద్దతు ప్రకటించి ఆ రోజు శాసనసభలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ కూడా మేము ఆ రోజు శాసనసభలో చెప్పినాం. మహారాష్ట్ర కర్ణాటకలో జరిగినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ గురించి చెప్పినాం. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనేది చెప్పినాం. బిల్లులో ఉన్నటువంటి లోపాల గురించి చెప్పినాం. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాలు మాత్రమే చేయాలనుకుని బీసీలను ఆశల పల్లకిలో ఊరేగించి మేము చెప్పినటువంటి సలహాలు సూచనలను ప్రభుత్వం పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈనాడు తలపెట్టినటువంటి బందులు ఎక్కడికక్కడ బస్సులు కావచ్చు, కాలేజీలు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు బీసీ జేఏసీ తలపెట్టినటువంటి బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు కూని రాగాలు ఎత్తుకుంటున్నాయి. ఈ రిజర్వేషన్ సాధ్యం కాదని ఒకరంటే, ఈ రిజర్వేషన్లు కావు, మేము పార్టీల పరంగా 42% ఇచ్చి ముందుకు వెళ్తామని ఇప్పుడిప్పుడే కొంత మీడియాకు లీకులు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీలందరి తరపున ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, కొందరు వ్యక్తులకు హెచ్చరించదలుచుకున్నాం. బీసీలకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు రావాలి, రాజ్యాంగపరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళం కాము. మేము మాకు గుడిసెలే ఉండిండొచ్చు, కానీ మా గుడిసెలలో కూడా మేధావులు ఉన్నారు, మా గుడిసెల్లో కూడా చట్టాలంటే ఏంతో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు మాకు కొన్ని విషయాలు తెలియదనుకొని రాజకీయాలు చేస్తే నడుస్తుంది అనుకొని కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన ఉన్నది. ఈరోజు మేము స్పష్టంగా మేము ఎవరికి వ్యతిరేకంగా కాకుండా బీసీ జేఏసీ తలపెట్టినటువంటి బంద్కు మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాటలంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకత్వంలో ఏ రోజైనా బీసీలకు న్యాయం జరిగిందా? ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఏ రోజైనా ఎన్నో సంవత్సరాలు అందరికన్నా ఎక్కువ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా దేశ ప్రధానమంత్రి బీసీని చేయాలని ఆలోచించిందా? ఈరోజు మూడవసారి దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినా బీసీ ప్రధానమంత్రినే ఈరోజు కొనసాగిస్తున్నది భారతీయ జనతా పార్టీ. బీసీ ప్రధానమంత్రి, బీసీకి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. శాసనసభలో మేము అడిగిన ప్రభుత్వాన్ని ఈ బిల్లు సందర్భంగా, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఈ 42% అడ్డంకుల గురించి మాట్లాడుతున్నారు కదా, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఇస్తానన్నటువంటి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నిధులిస్తామన్నారు కదా, వాటికి ఏ జడ్జిమెంట్లు అడ్డం వస్తున్నాయి? ఏ హైకోర్టు ఉత్తర్వులు అడ్డం వచ్చినాయి? ఏ షెడ్యూల్ మీకు అడ్డం వచ్చింది? ఏ ఆర్టికల్ అడ్డం వచ్చింది మీకు? ఎందుకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులు ఇవ్వలేదనంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దల సమాధానం లేదు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో బీసీల స్థానం ఎంత, బీసీల సంఖ్య ఎంత అని అడిగినాం. మీరు ఇవ్వచ్చు, మీ చేతుల్లోనే ఉన్నది కదా అధికారం. మంత్రివర్గంలో సుప్రీంకోర్టు చెప్పాలన్నా మీ మంత్రివర్గంలో ఇంతమందిని తీసుకోమని, హైకోర్టు చెప్పాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వమని, మీరు గొప్పగా మీ కార్యాలయాల్లో నియమించుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి అధికారులను నియమించుకోమని బీసీలని, దానికి కూడా హైకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాలన్నా? అన్ని విషయాల మీద మేము రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ క్లుప్తంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడినాం. బీసీలకు ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి, ఎక్కడ ఈ బీసీ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి
ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొస్తారని ఇప్పటికే కోని రాగాలు అందుకొని రకరకాలుగా మాట్లాడేటటువంటి మాటలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఏది ఏమైనా ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు గుర్తింపు వచ్చింది. ఎన్నడూ లేని విధంగా భారతదేశ క్యాబినెట్లో ఈరోజు బీసీల సంఖ్య ఒక్కసారి చూసుకోండి. ఏ రోజైనా భారత క్యాబినెట్లో బీసీల సంఖ్య ఈరోజు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి సంఖ్య గతంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి రోజులలో బీసీలకు ఆ రకమైనటువంటి గౌరవం ఉండేనా? చట్టబద్ధతో కూడినటువంటి బీసీ కమిషన్ వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన కులగణన గురించి బీసీ సంఘాలు అనేక సందర్భాల్లో చెప్పిన భారతీయ జనతా పార్టీ మాట్లాడిన ఏ రోజు కూడా కేంద్రంలో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని, బీసీలకు న్యాయం జరగాలని ఈరోజు దేశం మొత్తం మీద వేల కోట్ల రూపాయలు పెట్టి కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులారా, ఒక పక్క రిజర్వేషన్లకు మేము అనుకూలమని మాట్లాడుతూనే మరో పక్క కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని గమనించాలి. ఎవరేసిండ్రు హైకోర్టులో కేసులు? ప్రభుత్వమే చెప్పింది కదా, ఎక్కడ ఏ అడ్డంకి వచ్చినా దాన్ని మేము ఏ రకంగా అధిగమించాలనో మాకు తెలుసని చెప్పిండ్రు. ఎందుకు అధిగమించాలి?